యా నో థ్యాంక్స్. జ్యూస్ నీ వైపు వస్తారు నాన్న. ఫ్రీయే కదా, రెండు వైపులా తీసుకుంటా. ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నాం. వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి గురించి ఏమైనా తెలుసా? అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు. వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు? ఏం జరిగినా మనం దొరకకూడదు, అది మర్చిపోకు. అయ్యో సామ్లా, నీకు ముందు వెనక తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు. సరే, అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు? పట్టుకుంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఒకే ఒక చిన్న 5 స్టార్ హోటల్ కట్టి పారిస్తే చాడరా, ఆ తర్వాత అన్ని వదిలేతా. అయ్యో సామ్లా, నీకు ముందు వెనక తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం. పోలీస్ ఇంకా ఫైల్ క్లోజ్ చేయాలి. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. You both are under arrest. बेटा बाहर चलांगे मरागे क्या? నేను పోలీసును కాను, భయపడకండి. అమ్మయ్యా. మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు? అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు. ఇందులో మీ ఇద్దరు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి. కాదు, ముంబైని ఒకరిని చూడడానికి. ఆ ఒకరు నేనే, రమ్మన్న వాడిని నేనే. డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలీదు కదా, అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు, ఫుల్ అమౌంట్ తో. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంతమందిని పెట్టి వాడిని లేపాలి? ఒకే ఒక్కడు అశోకే పని చేయాలి, అది కూడా చాలా దూరం నుంచి, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? వాడి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి? రిటర్న్ టికెట్ చూపిస్తే నా వాళ్ళు చెప్తారు. బీ కేర్ఫుల్, మీ ఆడియో నా చేతుల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆడియో, నీ వీడియో నా చేతుల్లో ఉంది. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది Sorry for the interruption, sir. నో ప్రాబ్లం. ఎలా తీసావు? వీడియో రికార్డర్, బ్లూటూత్ మెమరీ స్టిక్కర్. ఊరే ఎవరితో? సారీ సార్, వీడు ఒట్ట అమాయకుడు. ఇంకో 6 నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంతని అడుగుతాడు చూడు. మీ ఆడియో, యో వీడియో. అనుభవించు రాజా, అనుభవించు. हो जाएगा, बातें आ गया. ये कमिश्नर की गाड़ी आ गई, इसके पीछे इनके गाड़ी भी आएगा. साहब, बिल्डिंग बैक साइड वो नलगुन वाच इंको इधर ना पक्का. అనుభవించు రాజా, అనుభవించు. అనుభవించు రాజా, అనుభవించు. आ गई रे. इतनी भीड़ है, कैसे गोली चलाऊं यार? अंदर నల్లకొండ వేసుకున్నారు, ఎవరిని కాల్చను? इधर देखो, लाल रंग में एक असिस्टेंट कमिश्नर. एक असिस्टेंट कमिश्नर दिखते हैं ना, కనబడుతున్నాడు. इनको फॉलो करो. इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे. ये बच्चे किसके हाथ में गुलाब देंगे? इन्हों ये జడ్జా ఏ తీర్పు మార్చి రాశాడా? खेलना मत रे, चले जाएगा अंदर. యా मार रे, जड्जी मार. ఏం పని చేసావురా? अंदर चलिए जाइए सर. ओए तो सरदार जी, ये देखिए वो रहा के डोर. ఎంత పని చేసావురా? ఆగు. Sorry, నాన్న. కొట్టావురా? ఎందుకు కొట్టానో తెలీదా? దీంతో మేనేజ్ చెయ్యి. ओए थोड़ा शॉट के बोल. অপর থেকে 200 আসলো, আমি কে ওদের ধরতে গেলাম, আমি কে মেরে कौन थी के भाग लो? একজন ওই দিকে গেলেন আর একজন ওপর দিকে. तोरा वही दिखा जा, बाकी हमारो चना है. আল্লাহ বাঁচিয়ে দিলি, আল্লাহ.
now, make way. No, you ain't gonna get away. Everybody now make way. No, you ain't gonna get away. ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు క్లిప్పింగ్స్ వేసి చూపించాను. Sir, you have been in charge for past 4 months. Can we know how far the inquiry has finished? About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Masterman has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించిపోయిన హంతకుడిని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు, మా డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అవమానం. Mr. Yogi, আপনার সঙ্গে কতজনের সমর্থন আছে যে ওদের সঙ্গে অনুসন্ধান করতে পারে? सरकार की मदद से ये काम हो रहा है. मुख्यमंत्री और सरकार की बदौलत से ये कार्रवाई हो रही है. సార్, ఇటువంటి బెదిరింపులు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు సార్ మీరు? ఏయ్, ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఇలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇది ఒక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవియర్ సార్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ యాంగ్రీ. దిస్ ఈస్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిల్లీ క్వశ్చన్స్. That's my nature. Excuse me, sir. One last question, please. Yes, come on. Are you alone here or somebody with in Kolkata? Oh, you want to give the clue to the opponent? I don't care. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. మన షిప్ను 10 రోజులు టూర్ కి అద్దెగడిగారు. మంచి రేట్ చెప్పాను, రమ్మని చెప్పనా? కిందకు వచ్చామను. కాదా భజన్, షిప్ను ఒకసారి చూడాలనుకున్నాను. అంతా నీ వల్లేరా. నీకు ఎక్కతాల అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా అన్నావు, కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చండికెళ్ళపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్, రండి. రే చేరేరా, రే ముద్దు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుంటేవాడిని. డైరెక్ట్ గా వచ్చా. జడ్జిని నేనే లేపేస్తాను. 1 minute చాలు. కానీ నా వాళ్ళు పట్టుబడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు. బచ్చా
ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి ఏదో చిన్న పిల్లడు చిన్న తప్పు పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయగలరు. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమైనా బాగుందా? ఆలోచించి చేద్దాం, కూల్గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? అశోక్ వదలరా, వదలరా. मुझे क्या दिखा रहा है उस गुस्से को? अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అదే డబ్బంతా ఖర్చు అయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి? ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఓ ఇక్కడి నుంచి రాలే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేను వాడిని లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచల ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు. ఏమ్మా, అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ. ఏంటా పాప? పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో, మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్కెల్. చేతి కింద నుంచి అవుతాను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చానని. ఇడియట్. అయ్యా, ఏంటి మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలట్టుకుంటాయి కదా, అందుకు. కరెక్టే. రేయ్, నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి. ఎప్పుడు చూసినా బామ్మ మనవరాలు కొట్టుకోవడమేనా? బామ్మనా? అరే
అమ్మమ్మ కరెక్ట్. హలో మేము ఎప్పుడు కొట్టుకున్నాం? ఇప్పుడు చేసిందండి మేము యోగా చేసుకుంటున్నాం. యోగా చేసుకున్నారా? Yes, we are always మీరు కూడా చేసుకోండి. అయ్యా కౌరా ఎక్కడుందయ్యా? కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా. నా గోడ ఎవడన్నా వినండి అయ్యా బాబు. అయ్యో అయ్యా ఎవడన్నా తోసేళ్తాడు? బల్లిలో ఉన్నావు మాత్రం తెలియదా నీకు? దూరం బాబు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటిచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పోరంబోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళేమనుకొని భయపడి చచ్చా. చేతులు ఇక్కడ ఉన్నాయి. అవును మీరు తెలుగు వాళ్ళే. అవును మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బావమర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును హౌరా బ్రిడ్జ్. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకోళమే వద్దనే. నేను మీతో వేళకోవడం అంటేంటి సార్? హౌరా బ్రిడ్జ్ మీద నుంచి హౌరా బ్రిడ్జ్ ఎక్కడ నడుస్తున్నావంటే ఇది వేళాకోళం కాదా? అయ్యయ్యో ఈ విషయం తెలుసుకోలేకపోయా నేను మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జ్? అవును మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే మా బామర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామర్తి బామర్తి కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే డబ్బు సూపర్. ఏంటయ్యా అలా గల్పు కొట్టేశావు? అబ్బే లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వదిలే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం ఏంటని చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం. అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయి. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో One more. दूध జిగిరిదందా దూద్. సర్రం దిగింది కదా. జిగిరిదందా సూపర్. గాల్లో తేలినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్ లో పోతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూది కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దు అంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది, దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నేను పని చేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడతాను. పాపం. జనరల్ గా మానవ జన్మించినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు? ఏంటి చేస్తాను. నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం? 4 గంటలకి. రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర కాలే ఊరుకోండి సార్. భోజనం చేసి తేపటం, కోడి కుయ్యటం రెండు ఒకేసారి సైరన్ లా వచ్చి పడుతుంటే నిద్రలా పడుతుంది సార్. ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును మళ్ళా మన కిందనేగా నడుస్తున్నావు. అవును. నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు? ఆ జడ్జే.
ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా చేత చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాన్ని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగాడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్, ఇదేంటండి ఇంకా సంపనే లేదు, బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. బ్యానర్ కడతాను లేదా? అవును, మా బామర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. ఓకే. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు, అవును అవును. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును, అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిలిం. ఓహో, ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి? నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చెప్తున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి? లైవ్ రిలే, కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబోయ్, చాలా చండాలంగా మాట్లాడానే. శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో, ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును, నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? నీ ఒక్కడికే జూమ్ చేశారు. జూమ్. అయ్యో, డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయరావు. ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు, చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే, ప్రీ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో, ఏ జడ్జిని? నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం? కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో, తర్వాత? చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా. ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డీవీడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను, జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్, మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరా బాబది? బామర్ది, అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది? నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచొచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బామర్ది, మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా ఊ అంటావు, నోరు తెరవేంట్రా? ఏంటి బామర్ది నోరు కుట్టేశారు? నల్లని పందిరి, అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో అయ్యో, బావన పట్టుకుని అలా మాట్లాడకూడదు బామర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకుని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి హౌరా బ్రిడ్జ్ చూపిస్తానని జిగిరిదండా తెచ్చి నన్ను ఎంత ఇప్పించారు నీకు తెలుసా? ఎడుతున్నావు బామర్ది, అదే రక్త సంబంధం అంటే. కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది. ఎరా నువ్వు జడ్జిని చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు, అబద్ధం నమ్మద్దు, అబద్ధం. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు, మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలి జన్మలో పెళ్లి చేసుకోకూడదు బామర్ది. నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను నేను విడిపిస్తాను. అయ్యా అయ్యా, నా చెల్లెలు కళగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి. ఎవర్రా మాట్లాడుతుంటే నిలవ రాలేసేది ఏంటి? బామర్ది కూతురు ఉంది.
అయ్యో బాబర్ది! బాబర్ది! బాబర్ది చచ్చిపోతాడు, బాబర్ది! అయ్యో నా బాబర్ది నీళ్ళలో పడిపోయాడు, చచ్చిపోతాడు, కాపాడండి. అయ్యయ్యయ్యో, కాపాడండి బాబు. అయ్యో, అదేంటండి కాపాడమంటే కాల్ చేస్తున్నారు బాబోయ్. వాడు గిట్టుకుంటాడు, కాపాడండి బాబు. బాబు నా కాబోయే బామర్ది గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు. కొట్టేసి చెప్తున్నాను, మీరేం చెప్తే అది చేస్తారు బాబు. మీరేం చెప్తే అది చేస్తారు బాబు. చావుకెళ్తున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? ఊరు కుట్టేస్తా. చెప్పు నేను ఎవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు? బామర్దివి. నా దేవురు పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాగు పాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. అంగుపాల నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగాలీలో దాన్ని బాంగు పాలు అంటారా? అరే నీచ్ కమీర్ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా? గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు? నీ బామర్ది గోవిందేరా. నువ్వేదైనా వ్యధవేషాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకు లేండి సార్. ఏంటి పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు? చూస్తారంటే పట్టుకోండి పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేద్దరే నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా. నువ్వు ఏమని చెప్పావా? నేను మనం వీడి ఎవడు? నిన్ను బాబా బోల్తా హై? నాకు దగ్గర బంధువయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో, ఇనర్జనే పర్మిషన్ నియే సార్ ఉదరికే దొరే. బాబా అరవలో మాట్లాడుకుంటున్నారు. అచ్చా వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలియదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బాబా. నువ్వు ఏమని చెప్పావరే మన పాలకొల్లు గడిపోతారు బాబా. సింగు 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 ఏదో దేవుడి దైవాలు వాడు వెళ్తానంటాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో నో, హీస్ ఓకే. హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్, బ్రింగ్ హిమ్. దొరికేవయ్యా బాబు. ఏంటి జాతకాలు కూడా చూస్తారా? నేను చోకరా ఇటు పో, అటురా. భయం ఎత్తదు బాబా. నువ్వు నాతో పాటు రా బాబా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే చెక్కింగ్ 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 ఆల్ చెక్కింగ్. ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? अवश्य एटार मध्य मेटल আছে बाबू। ये सब सामान बैग में ढुकाओ और इकट्ठा करो, पूरा चेक करो, thoroughly चेक करो। అయ్యా అయ్యా ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా. నాకు ఇది ఒక్కటి చాలండి అయ్యా. మా ఇంటి తాళం సేవలయ్యా. చాబినా? అందుకే బీప్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి పో. అమ్మ అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపించేస్తాను. అరే బామర్ది నువ్వు వెళ్ళిపోరా, నా తంటలే నేను పడతాను. బావా చిప్పు షిప్పు. అయ్యో బామర్ది, వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్ళటం? ఈ మాత్రం దానికి ఆడవద్దు, ఇక్కడే ఉండు. హలో, ఎక్కడ? నీకేమేం పనులు తెలుసు? అమ్మగారండి నన్నండి ఏంటండి మళ్ళాడండి. ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి. నేను కొంచెం ఇంటీరియర్ అండి. మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా. మా బామర్ది అన్నది కరెక్టేనండి. ఏంటమ్మగారు నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదే అది లేదమ్మగారు, మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరంటే ఊరు భాష గుర్తుకొచ్చేది. ఉసిరిపోయేదాకా మర్చిపోలేం కదా బావా. ప్రాణమైపోయాక ఇంకా మర్చిపోవటానికి ఏముంది? సరే సరే, ముందు సమాధానం చెప్పు, ఏమేం పనులు చేస్తావు? ఏ పనైనా మనం చేస్తామండి. ఈ ఇంటి పని, వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి. ఓ, కంప్యూటర్ కూడా తెలుసా నీకు? అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ పని సీపుగా దొరికేస్తుందండి. సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి. సరే కంప్యూటర్ వదిలే, అది నాకు తెలుసు. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం? పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం? హై జెటక్స్ లో చూసావా? నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం. అయ్యో, నాకు రెడ్ అంటేనే ఇష్టం. జాక్లా చేసి చూపించరా? అటువైపు వెళ్ళకు, బుజ్జి నిన్ను పిలుస్తోంది. నీకు జెటెక్స్ అంటే ఇష్టం, అసలు డోరా ఇష్టమేనా? నాకు జెటెక్స్ నుంచి కుకింగ్స్ వరకు, డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే. ఇది ఎవరన్నా? ఆంటీ పేరు కూడా తారే, తనంటే కూడా ఇష్టమా? అయ్యో సారీ అమ్మగారండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే.
కుకింగ్ లో నీకేమేమి వచ్చు? ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా? అదేం పెద్ద పని కాదండి. గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంట సేపు ఊరబెట్టి పావుగంట రుబ్బురొట్లు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుస వేయించి తీస్తే అవి మినప్పుడుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెన మీద కాల్చామనుకోండి బెల్లం పట్టవుద్ది. అంతేనండి. చెప్తుంటేనే నోరూరుతోంది. నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి. దాందే ఉందండి. ఎలా కాల్చేద్దామండి? ఏటి బావా? ఎందుకు బామ్మర్ది తొందరపడతావు? కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా. రే బెనర్జీ, అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు చాలే, ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట రాదా నీకు? నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు. అయితే ఏమండి, ఎంత వెక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్దంటే. ఓహో, యోగాసనాలు కూడా వేస్తావా? ఇది శీర్షాసనం అండి, ఇది మయూరాసనం అండి, ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి, ఇది వీరభద్రాసనం అండి. ఓహో, కాళ్ళు రెండు పనేస్తే వక్రాసనం అండి, దీన్ని చంద్రాసనం అంటారు బావా. ఇది సర్వాంగాసనం, హలాసనం, లింగాసనం అండి, ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెలదేటండి. రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి, ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏ నారు చూసి నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ, నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో, అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు. కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరకు తల విడిపోద్దిగా. ఏటి బావా, నరికేద్దావా? ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు? నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. అమ్మా, ఫోన్ చేసావా? నే ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి తిను. ఎవరు నువ్వు? అయ్యా, నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి. నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. వద్దు అనిపించిందా? అరే బామ్మర్ది, బామ్మర్ది. అయ్యా, ఈ చెప్పులు వేసుకోండి అయ్యా. ఇంట్లోకి బూచుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు. ఇంట్లో సిన్నసితగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి చెప్పులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు. వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో, ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే, నేను ఎన్నో సినిమాలు చూశాను. ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజనీ స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను. కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో, నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా. అవార్డు తీసుకుంటావు. అబ్బో, అప్పుడే అంటే స్టైల్ మార్చేసాడే. అయ్యో, चलो केमन आछे? सब ठीक आछे तो? बस चलछे तो। ప్రేమ్ కోథాయ్? అచ్చా, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్, నువ్వు మోసబోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకీతో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్య బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చా వాలా హై. వాట్ నాన్ సెన్స్, యువర్ అ బ్లాక్ క్యాట్ మ్యాన్. నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్యి బాబోయ్, ఏంటిలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు?
అయ్య బాబాయ్. దుర్మార్గుడా, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు చుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను. కన్నా, నాన్న, నాయనా, ఏంటి? ఒక్క 2 days ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్? ఏ ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని ఏం లేదు, శనివారం శవం ఒంటరిగా పోదంటారు. దిగులు పడకు, నిన్ను తోడు పంపండి. అయ్యో, అంత మాట ఎందుకులేండి? ఏమ్మా, మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కలిస్తే ఏ? ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా, నువ్వు కాలిస్తే డామ్ అని సౌండ్ వస్తుంది. డామని వినిపించదు, సైలెన్సర్ తగిలించాను, సౌండ్ రాదు. ఆ సౌండ్ రాదా? నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్లాలా? లేకపోతే నీ తాత. ఏమ్మా, ఇంత ప్లాన్ తో వచ్చిన వాడివి ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వేరా నా మ్యాప్. నేనా? పద. అయ్యో, నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు. ఏయ్, ఓరి దేవుడు, అది బయటికి వెళ్లే దారి. బయటికి వెళ్ళేదారా? నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయన. రా, ఇద్దరం కలిసి ట్రై పద. చేద్దాం. అయ్యో, వణుకు పుడుతుంది నాయన. ఏంటి? ఊరినే సపోర్ట్ కోసం బాబు. చూడు బాబు, కాస్త ఆలోచించి చెప్పు, జడ్జి కథ ముగించక తప్పదా? గోవిందా. ఇదిగో మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయామంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్. 1 minute, ఆ మొదటి రూమ్ జోలికిపోవద్దు. ఏ? వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడని లేపావే అనుకో, అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది, మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవిందా గోవిందా అనుకుంటూ. నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవిందా, శ్రీనివాస, ఏడుకొండవాడ, వెంకటరమణ. అయ్యో అయ్యో, అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన. ఏంటి? జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని ఇంకొకడు వస్తున్నాడు. ఎక్కడ? అడుగు 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 అడుగు. వాడే. మేడం మీద కావాలి, నా మీద ఉన్నారు. ముందు నువ్వు డిస్కనెక్ట్ చెయ్యి. వీడెవడో చూస్తాను. హే, తిరుగు. అయ్యో, కరెంట్ వచ్చిందే. స్విచ్ ఎవరు వేశారా బాబు? జడ్జి గారు వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సిందే, లాభం లేదు. ఏంటమ్మా సౌండ్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్. సిగ్నల్ వీక్ గా ఉంది. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి. ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తుండు గుడ్డని నా మొహాన ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను వాటేసుకుని అయ్యో, ఏమిటి కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఈవిని పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ పడ్డారు. లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అక్కిస్ట్ అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12ంటికి నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోను, ఇంటర్నెట్ మనం ఎదగడానికి, దిగజారడానికి కాదు. అర్థమైందా? పడుకో. కాదండి. నువ్వెందుకు? వెళ్ళండి. Come on, everybody. ఎవరిబడి అంటాడంటే అందరూ వెళ్ళిపోవడం అర్థం రా. అయ్యా, రైట్. వస్తున్నానండి అయ్యా. ఎవరిని? వీణ్ణే. ఫినిష్ అయిపోయాడు. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు? పాయింట్ క్యాచ్ చేశారు. బావ చెప్పేయమంటావా? ఈ నన్ను అడుగుతాడేంటి? అయ్యో, చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు?
అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చేయని చెప్పాడండి. అయ్యయ్యో, నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడిపోయానండి. రాయ్ మొద్దు బావా నిన్నే బాబా. అయ్యా వేధవా, అయ్యా తాగడం మంచిది కాదు. తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా నీకన్నా నీ బావమరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా, ఓ అలాగే అయ్యా. అయ్యో, తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా. కాలిస్తే తల నాకు. ఏం బాబు, జడ్జి తల విడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేట దున్నపోతా. అయ్యో, చంపాడా? నిష్కారణంగా బట్టలు పెట్టుకున్నారే. అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటున్నావా? వస్తున్నా తల్లి, అమ్మా, వస్తున్నా తల్లి. అన్యాయంగా చంపేశాడు కదరా నీ బామ్మర్ది. నాకేమీ తెలియదమ్మా. అమ్మా అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తాను రా? మరి ఇంకెందుకు? కుక్క కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. సావలేదమ్మ గారు, పాలు తాగేసి నిద్ర అవుతుందండి. చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదందా దూదిచ్చానండి. దానికి కూడానా? జిగురుతండా దూదా, అదేంటి? గొంతున పెట్టకుండా మిరియాలు ఏలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. హాయ్. క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది, అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చేయి. చూడు. అయ్యో, మళ్ళీ వచ్చాను. ఏంటి ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా, ఎందుకు పరిగెడుతున్నారు? ఆ ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది, కనపడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని, రెంటిని కలిపి రాజమాను అయ్యాను. బాబు గారు, పేరు మార్చి ప్రయోజనం లేదు. నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృతే? ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్దే నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడు. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్దే. వాడు నవ్వటం నచ్చలా. ఇదేంటండి? గురించి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే తెలుసా? గిటార్ పట్టుకో, ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు, మీరు లిస్ట్ లో వస్తారు. లిస్ట్ గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా గెట్ సూపర్. అదే తన్ని. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. నా సామి నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే, అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యావంటే ఏమైంది నీకు? తారా తారా
ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకటానికా? ఏం అర్థం కావట్లేదే. అదిగో. ఏది? అదే ఇదిగోమ్మా ఆ టైమర్ ఇవ్వు. టైమరు. ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకేగా కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మ్మ్. మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించాను కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రేయ్, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్టా? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. రేయ్, అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే అప్పుడే ఒక్కవే నీలో నువ్వు కొనుక్కుంటావు. చచ్చిపోతుందయ్యా. నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు. పోతలకే. అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. जल्दी करो, बिल्डिंग एর भीतर থেকে आवाज আসছে। जल्दी करो, रोडे जाओ, जल्दी करो। सर, सारा काम हो गया है, सब कुछ ठीक ठाक है। బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. నేను ఇప్పుడు ఏం చేశానన్నా? అయ్యో, ఇంకా ఎంత లోతుగా కెలకబోతున్నారో ఏమో. ఇక్కడ టాప్ టు బాటం దద్దరిల్లిపోతుంది బాబా. ఏమిటి ప్రాబ్లం? ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళు? బాబాయ్, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్. భయంతో కడుపు కదులుతోంది. పొద్దున్న నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు, అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతూనే ఉంది. రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు. కొత్త కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి. తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబాయ్. పోయి తగలండి. ఏంటది? చల్లగా ఉండాలన్నాను. సారీ మ్యామ్, ఎంక్వైరీ పూర్తి వరకు అతను పంపడం కుదరదు. ఏ? ఎందుకంటే పేలిన బాంబు అతని గిటార్లోనే ఉందని తెలిసింది. అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా? ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతున్నారా? భయంతో ఏదేదో వాగుతున్నాను. ఊరుకో బాబాయ్. పాయింట్ క్యాచ్ చేశాడు. సార్, ఇతను మీకేమవుతాడు సార్? మా చెల్లెల అత్తగారు తర బంధువు అండి. మా తారకి కాబోయే భర్త. అదొక తీరని రుణం. అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది. దట్ వాస్ 20 years బ్యాక్. వాడే. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో ఒక్కసారి మిస్ అయితే వాడు నమ్ముతాడు. హలో హలో, సమాధానం చెప్పరా? డబ్బు ఇచ్చిన వాడికి నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పరా? ఏంట్రా మాట్లాడవేంట్రా? ఫోన్ ఇటు తూ బాత్ కర్. కర్తాం. ఓకే ఓకే, కూల్ ఇట్. సరే, నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి? హలో అప్పాజా, వేరే ఎవరో ఫోన్ చేశారు. ఏదైనా మాట్లాడు. ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు? ఎవరు నువ్వు? గోవింద్ అండి. చివరిగా ఎవరితో మాట్లాడావు? అమ్మడు పాయింట్ పెట్టింది. ఇప్పుడు మీతోనండి. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? అది అలా పీకమ్మ. అది ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడాను అమ్మగారు. హాయ్, వాళ్ళు నాకు కాస్త అప్పు ఇప్పించారండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి. సరే, అదొద్లే. ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కార్లో పెట్టావు, నేను చూశాను. అందులోనే బాంబు ఉంది. దానికేమంటావు? అమ్మగారు,
తమరే నా చేతి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు. నేను దాన్ని అట్టుకెళ్ళి కారులో దాచానండి. అందులో బాముందో పాముందో ఎవరికి తెలుసండి. ఉన్నమాట చెప్పాలంటే తమరే అందులో బాంబు పెట్టి గిటార్ నా చేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండి. కానీ తమరు అట్టంటారు కాదనుకోండి, ఊరికే మాట వరుసకన్నానండి. ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ ఫోన్ కమిషనర్ కి ఇచ్చి జరిగిందంతా చెప్పి ఎంక్వైరీ చేయమంటాను. ఒక్క నిమిషం అండి. తమరు పోలీసుల కాడికి వెళ్ళడంలో నాకు ఎట్టి అభ్యంతరం లేదండి. అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పు. అది రహస్యం అండి. ఇక్కడ వద్దండి, టక్కున ఎవరైనా వచ్చేస్తారండి. అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి. తమ ఇట్టమండి. సరే వెయిట్ చేస్తాను, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తానండి. ఏమ్మా మేడం ఎందుకు తీసుకెళ్ళి ఏం చెబుతావమ్మా? చెప్పడానికి కాదు, మరెందుకు? దాన్ని చంపడం. తారమ్మ గారిన రే 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 అమ్మాయిని ఎందుకు చంపడం? తను నీకేం ద్రోహం చేసిందిరా? డౌట్ వచ్చింది. తను చంపితే పోలీసులు నీ మీద డౌట్ రాదా? అందుకే ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆవిడెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చేసినదైన పోలీసులు కనిపెట్టేందుకు. ఏం కనిపెట్టారు? గిటార్ లో బాంబు పెట్టిందని. తనెందుకు గిటార్ లో బాంబు పెడుతుంది? జడ్జిని చంపడానికి. జడ్జిని అమ్మాయి ఎందుకు చంపుతురా? సిబిఐ కేసు జరుగుతుందిగా, ఆ ఫైల్ క్లోజ్ ఆ ఫైల్ తనెందుకు క్లోజ్ చేయాలి? శత్రువుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నందుకు. తనెందుకు డబ్బు తీసుకోవాలి? లవర్తో వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అవడానికి. అయ్యయ్యో అమౌంట్ ఎంత ఏంటి? 3 కోట్లు. ఆ డబ్బు ఎక్కడా? అదా లవర్ని అడగాలి. ఆ లవర్ ఎక్కడా? అది సిబిఐ వాళ్ళకి. సిబిఐ ఎందుకురా? అయ్యయ్యో పళ్ళి మొదటికి వస్తున్నావేంట్రా బాబు? రే మెట్లెక్కేటప్పుడు తలొక్కటే తిరిగిందిరా, ఇప్పుడు ఒళ్ళంతా తిరుగుతుంది. అదే నువ్వు. రే గుండె పగిలి నేను చేస్తుంటే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావురా? అదే నేను. కాలుతున్న కుంపుడి మీద ఉన్నట్టుందిరా. ఇక్కడ కాదండి, అక్కడండి. ఏదోనా ఇక్కడే చెప్పు త్వరగా. అక్కడ కొంచెం లోపలికి రండి. వీళ్ళెవరండి? మా ఫ్యామిలీ ఫోటో, చిన్నప్పుడు తీసింది. ఇతను చిన్నప్పుడు పారిపోయిన మాధవ్. ఏ ఆ మాధవ్ నేనేనండి. మాధవ్ నువ్వా? అవునండి నేనే. మీరే ఆలోచించండి, నా తండ్రిని నేనే చంపుకుంటానండి. ఇంకా నమ్మకపోతే పోలీసులకు చెప్పండి. ఏం బాబు నువ్వు మా జడ్జి గారు అబ్బాయివే? డుమ్మా. Everybody now make way. ఎంత స్టైల్ గా చూస్తున్నాడు చూడు కూర్చుని. అరే మనవాడు ఈ రాయికి తాడెందుకు కడుతున్నాడని కనీసం అడిగాడా? ఎందుకు అడగాలి? వినపడిందా? ఎస్. నా మనసులో అనుకుంది నీకెలా వినపడిందిరా బాబు? అది సరే రాయికి తాడెందుకు కడుతున్నానో చెప్పు. నీళ్ళలోకి దూకిన తర్వాత మనసు మారి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేయకూడదు కదా, అందుకని రాయి కడుతున్నావు. ఈ విషయం చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. నువ్వు అన్నిటికీ తెగించినడువి. నేను చావడం పెద్ద విషయం. ఎవరు తెలుగులో మాట్లాడే? ఏంటంటే ఇప్పుడు అన్న మీరు తెలుగువారా? అవును. నీకు నూరేళ్ళ? అవును నీ మొహం. నూరేళ్ళైతే నెన్నుకు రాయి తాడు కట్టుకుంటాను. సరే ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఔరో బ్రిడ్జ్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న. ఆహా కథ మనం మొదలు పెట్టినట్టే మొదలు పెట్టాడుగా. అవును అది నీకెందుకు? మా బామ్మద్ది రమ్మన్నాడన్నా. అనవసరంగా నన్ను హంతకుడు చేద్దు. వెళ్ళు. వీళ్ళే ఉన్నారు, టీ తాదోరా. అయ్యో వీడు అదే డైలాగు. ఏమైనా నాకు టీ తాగా అలవాట్లేదు. వెళ్ళు. వెళ్ళవే బాబు. ఈ జీరుదంతా దూదు. అది కూడా అడిగా. నిన్ను ఏంటి తాడిపుతున్నాడు? అచ్చా భయపడ్డాడు. రేయ్ ఇది ఒక్కటి చాలరా నిన్ను నేర్పించడానికి. రేయ్ ఆపు. విప్పొద్దు విప్పొద్దు ఆపు. నీ మనసు మారినా నా నిర్ణయం మారదు. సూసైడ్ సూసైడ్. ఎందుకు నీకు ఈ తొందరపాటు? నీ చేత క్షణం క్షణం చచ్చకని ఒకేసారి చచ్చిపోవడం బెటర్ రా. కూల్ డౌన్. ఏంటి కూల్ డౌను? అవును ఆ అమ్మాయితో మాధవ్ అని చెప్పి నన్ను చూసి కన్ను కొట్టావు కదా, ఏంటి దాని అర్థం? నేను మాధవ్ కాదని అర్థం. మరి ఫోటో చూసి ఆ అబ్బాయి మాధవ్ అని కరెక్ట్ గా ఎలా చెప్పావు? అదే మన పెద్దమ్మ గారు ఓ రోజు ఫోటో పట్టుకుని గొల్లుమని ఏడుస్తూ ఉంటే నేను ఎందుకు అని అడిగాను. పారిపోయి నా మనవడు మాధవ్ గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అని ఆ ఫోటో చూపించింది. సరే అప్పుడు ఆ టైంలో జడ్జి అక్కడికి వచ్చాడు. వెంటనే అమ్మగారు ఫోటో నా చేతిలో పెట్టి దాచమంది. ఓహో నేను తీసుకెళ్లి దాన్ని మేడ పైన గదిలో పెట్టాను. సరే ఆ తారం చంపుతామని తొయ్యపోతే వెనక్కి తిరిగి చూసింది కదా, అప్పుడు ఆ ఫోటో చూపించి నేనే మాధవన్ అని చెప్పి ఎస్కేప్ అయ్యాను. గోవిందా అరే గోవిందా గోవిందా నన్ను భయపెట్టి ఆ జడ్జిని లేపేస్తానన్నావు కదా, ఇంతవరకు లేపేసావా? సరే వదిలి, ఇవాళ లేపేస్తా. చెప్పు.
బొట్టు. కొట్టడం కాదు, ప్రామిస్ చేయి. రెండు ఒకటేరా ముద్దు. ఏయ్, నువ్వు వాళ్ళని చంపపోతే నేను ఆయన చంపేస్తాను రా. ఆ? సరే నీ ఇష్టం. అవును, ఆయన నేనెందుకు చంపడం? అయ్యో, వీడితో మాట్లాడి నా బ్రెయిన్ పని చేయట్లేదే. అమ్మో, ఏదో బుద్ధి గడ్డి తిని బాగా అయ్యగారికి చెప్పి ఇరికించగరా. చచ్చా నేను చెప్పను, కానీ మొత్తం రికార్డ్ అయింది. ఎక్కడా? అది ఏంట్రా నిటారుగా నిలబడింది? అది నా చూయింగ్ బ్యాలెన్స్ తో నించింది. ఏయ్, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని టార్గెట్ తో చేస్తున్నావు. నేను సూసైడ్ టైట్ చేస్తున్నా కదా. టైట్ చేస్తున్నావా? ఇంతసేపు నువ్వు తాడు విప్పటం లేదా? ఎందుకు విప్పడం? తాడు లూజ్ అయి నువ్వు ఈత కొట్టి తప్పించుకొచ్చేస్తే అందుకే టైట్ చేశా. అరే ఆగరా, ఆగు. అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదేంటి కాళ్ళు కట్టేశాడు? అరే కాళ్ళు ఎప్పుడు కట్టేశారా? రాయి కట్టేటప్పుడు నీ కాళ్ళు కట్టేశాను కదా. త్వరగా పడ్డానంటే బతికే ఛాన్సే లేదు. అయ్యో, ఈడెక్కడ పోయాడు? అయ్యో, అరే రే రే రే, నన్ను చూస్తున్నాడు. అయ్యో, అరే నన్ను కాపాడరా బాబు. అమ్మా, అయ్యో నన్ను కాపాడరా, నేను చావలేను బాబు, నన్ను వదిలిపెట్ట, నన్ను కాపాడరా. ఆత్మహత్య చేసుకుంటాను మాట దీది అషున్, దాదా అషున్, బోజా దేకున్, పైసా ఫోకున్. దీది అషున్, రండి రండి రండి, బొట్ట గుడ్డి కోసం ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. రండి రండి, మాయ లేదు, మంత్రం లేదు, పైసలు వేయండి వేయండి వేయండి. అమ్మా, అయ్యా అయ్యా, అబ్బా అంకుల్ ఏ లేదమ్మా, జారి పడ్డానంతే. ఏదో చిల్లర పని చేస్తుంటాడే అంకుల్. అబ్బో, వీళ్ళకెలా తెలిసింది? ఆ సిల్లర్ డబ్బులు ఎలా ఎరుకున్నాడో తెలుసా? లేదు బాబా, నేను ఫోన్ లో ఇడిగా తీసింది చూపిస్తే ఇంకా సంతోషిస్తారని. మన గుట్టంటే తెలిసిపోతురా. అరే రే, నువ్వేం చెప్పినా చేస్తాను రా. గోవింద్ మీద ఒట్టేస్తావా? ఇద్దరు గోవిందుల మీద ఒట్టేస్తాను రా. అయ్యో చూడకండి, మా బావ తాను చేసి తీసానండి. మొండి మొలతో ఉన్నానని చెప్పరా. అయ్యో మొండి మలతో ఉన్నాడండి. ఇవ్వండి ఇవ్వండి, నేను చూస్తాను. మగోడు స్నానం చేయడం ఎప్పుడు చూడలేదా? మగాడు చేయడం చూశాను కానీ నువ్వు చేయడం చూడాల. అయితే అందులో చూడటం ఎందుకు? పక్కకి రా, లైవ్ లో చూద్దు గాని. వద్దు, ఆ తర్వాత నాకు నిద్ర రాదు, మ్యూజిక్ రాదు. అవును మరి, నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేస్తే 2 కాదు 3 ఆస్కార్ అవార్డులు వస్తాయి. పోడా మాధవా, మాధవా, నిన్నే ఏంటి అండిగిండి అంటూ. అది చిన్న వయసులో గోళీలు ఆడుకునేప్పుడు పందెం కట్టేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? బాబాయ్, అదెట్లా మర్చిపోతాను. నువ్వు గెలవగానే ముద్దుబడానికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అయ్యో, తను ఎప్పుడు తలుచుకున్నా అయ్యి బాబాయ్, నాకేదో అయిపోతుంది. పోతాను. వస్తున్నానండి. అయ్యా, ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? నాకు తెలీదయ్యా. తెలీదా? ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. నేనే. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు. వాడు హంతకుడని తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ కోపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు. పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టడు. పెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్. ఇంకా అది పూర్తి కాలేదుగా. పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. సార్, అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి మారు వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ గా లేపిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ 2 days.
బామర్ది తిన్న చాలు ఆపరా కడుపు పగిలిపోద్ది తిరిగిటు అమ్మా 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 ఇప్పుడు ఎందుకు కొట్టారు వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా చెల్లెల్ని చేసుకోపోయాడు మా ఊళ్ళో బామర్ది అనే పిలుస్తారు. వీడికేం కర్మరా నీ చెల్లెల్ని చేసుకోవడానికి? ఇంకెవరు చేసుకుంటాడు? అదిగో నా మనవరాల్ని చేసుకుంటాడు. అమ్మగారన్ని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావని మీరు కొట్టుండకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగేవాడా? ఏం బెనర్జీ నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే, ఈ విషయం తెలిసి మాధవని మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు ఏమని? మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను అక్కడికి తీసుకుపోతారని చెప్పావే. చెప్పలా? ఇన్ఫాక్ట్ నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పనివాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగా ఫీల్ అవుతున్నాడు. నాకు స్పాట్ పెట్టాడు. నువ్వు తెలివి తక్కువవాడవనే అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది, ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావ వాళ్ళ ఊళ్ళో వచ్చింది. మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేశా. వెరీ గుడ్. అయ్యో జడ్జి, 1 minute. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమానికి గాని నా కొడుకు గాని తెలిసిందో చంపేస్తారు. కరెక్ట్. ఎవరినమ్మా? నిన్నేరా. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. అది అలాగే మెయింటైన్ చెయ్యి. ఏంటి అలాగే బాబు గారు. ప్లేట్లు ఎండిపోతున్నాయి, తొందరగా ఇప్పుడే తీసేస్తాను. ఉమ్. వీడికి ఎంత పొగరు. వచ్చేస్తాను అన్నయ్య గారు. అయ్యో సాబ్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు. ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం. లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సాబ్. వాడికి ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవరా? ఐడియా ఉంది. మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ, అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు. ఎంత అమాయకులు. వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను. అవును, ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే తేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తాం. అవును కదా. ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు. నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. నా తల పేలిపోయేటట్టుగా ఉంది. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చెయ్యి తీశారనుకో. వద్దు, చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడుంది? ఆట ఎక్కడిస్తారమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఎక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చుట్టమే కదా. షో చూసినా షోగ్గా చూడాలిరా. అమ్మా, ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా. అవును, ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కళ్ళ ఫీలింగ్ లోనే ఉన్నారంటే. ఏం కూసావు? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు నేను చెయ్యాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా. ఎక్కడో నుంచి సాంబ్రాణి గడ్డలు వెలిగించరా. సాంబ్రాణి అయ్యో వద్దు. నేనే రాసుకుంటాను. లైన్ డెడ్. కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు.
ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో ఇదే పనే. ఏయ్, ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు. అనవసరంగా భయపడి నేను ఎందుకు చావడం? బోరు కొడుతుందిరా. ఏయ్ బావా, నువ్వు అలా అనుకుంటూనే ఉండు. ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి, ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా, ఆ జడ్జిని మాత్రమే కాదు నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. 1 2 3 నా తప్పేం లేదమ్మా. నేనెంత చెప్పినా వాళ్ళు వెళ్ళలేదు. మనందరం కలిసి హాలిడేస్కి వచ్చాం. నువ్వు ఇలా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా? అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం? రే, బూస్ తీసుకొచ్చాను లేవరా. లెమ్మంటే ఇదే అలవాటైపోయింది. మాధవా, ఎవరైనా మాధవని చూసారా? రోజు చెప్పే మాటే, నాకు తెలీదు. పోవే గడుగ్గాయ్. తారా తింటూ రాసుకోమా. మాధవా ఉంది. రే మాధవా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? తర్వాత వెతకొచ్చు. నీ కూతురు ఏడుస్తోంది, ముందు దాని సంగతి ఆయన చూసుకుంటా. నా గారభమే ఎక్కువ. ఏయ్, గార్లని ఖాళీ చేయకు. వాడికి గార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడో తిన్నాడమ్మా? తిన్నాడా? ఎప్పుడు? పొద్దుటే తిని వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు. ముఖ్యమైన సబ్జెక్టా? పై గోలీనా కింద గోలీనా? పై గోలీ. నీకు తెలియదమ్మా వాడేం పని చేశాడు? లేబర్ నాకు తెలుసు, నేనే వాడిని పంపాను. వాట్? ఏంటి వాట్? ఇందులో తప్పే ఉంది. లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను. అవును, గోళీలు ఆడితే తప్పేంటి? ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అర్థం చేసుకో. అయ్యో, ఏది చూపించు. ఏంటనే వాతలు తెలియలా కొట్ట? నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మ్యాజిస్ట్రేట్వి. నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా, అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు. ఈయన ముందు నుంచో వదిరా. కన్న కొడుకని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు. అనయ్య, నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్వే కావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను. పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచి వాళ్లే. పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం చెడ్డవాళ్ళు అవ్వటం మనం పెంచటంలో ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా. నెలలో 2 రోజులు వీడి గురించి ఆలోచించి చూడు. వీడు మారతాడు, నువ్వు మారతావు. రారా పోదాం. ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకురా, మేమందరం ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడరా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనురా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మమైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గానీ వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా.
వాడికి అమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు. తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు. వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును, ఏంటమ్మా సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కానీ శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకుండు సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వు అనేది? చిన్నస్వామి తీర్పు ఇవ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. రేయ్, నీతో పాటే ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేసే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లిలేని పిల్లాడు, కొట్టుకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్ళు కూడా నిండలేదు. కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీది ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? 5th. అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో. వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చెయ్యి, లేదంటే తోలు వచ్చేస్తాను. అను అడిగితే నేను కోర్టుకు వెళ్ళానని చెప్పు. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న. నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్కి వెళ్ళలేదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్, సార్ నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతో మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఏయ్ జడ్జా, రేయ్, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్. నా కొడుకే నాకు ముఖ్యం. రే, అదరగొట్టవరా. వాళ్ళే యాక్ట్ చేసావురా. సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద మీ నాన్న వచ్చాడురా. అలా బరువులు పెడతారు, చెప్పి పని చేయండి రా. ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి నీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండి అమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ మీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లే తల్లి నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్ళి వెళ్దాం అత్తయ్య ప్లీజ్. అలాగే రా. వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. తీసండి, అమ్మా, ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా, ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు? మా అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటానంటీ. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్లు పడుతుంది. అదే మా అమ్మ. నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో. ఏయ్యా, మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మ గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, ఆ కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా కూసో. అలాగే. రే, తింటానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్ళల్లో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? ఇప్పుడు మాకు అక్క ఇప్పగానే ఏ మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. బాయ్ రా. 6 గంటల తర్వాత చూస్తానే. ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడి వచ్చాడు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి భోంచేయండి.
హలో మాధవా. హలో నేను మోహన్ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్ ఏంటా చెడ్డలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాపులానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! దాన్ని ఓపెన్ చేయకు. రా. ఎంత పని చేసావు? నాకెందుకు భయం? మరి? మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది. అత్తయ్య లే అత్తయ్య, అత్తయ్య కళ్ళు తిరిగి చూడత్తయ్య. అమ్మ లేదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు ఈ చూసుకుంటారు? సమయంలో ఆ పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాం చెప్పండి. ఏమైనా మన డ్యూటీ మనం చెయ్యాలిగా. లే అత్తయ్య. సారీ సార్, పిల్లవాడు పీరియడ్ టైం అయిపోయింది. ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి సార్? వాడు చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడే తీసుకెళ్తానంటే ఎలా? ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి. అయ్యో, కాల్చేస్తాను. ఎవరు రాకండి, ఎక్కడికి రాకండి. కాల్చేస్తాను. నన్ను వెళ్ళనివ్వండి. వద్దు. నాన్న, వద్దు నాన్న. కాల్చేస్తాను. నన్ను వెళ్ళని నాన్న. కాల్చు. ఇంకా దొక్కడే బాకీ. నన్ను వద్దు. కాల్చేస్తాను. చూస్తూ నిలబడతారు, వెళ్ళి పట్టుకోండి. ఎవరు దగ్గరికి రాకండి. కాల్చేస్తాను. నాన్న. Those pages from days you left, all the smile that ages could let you walk those stages. రే, ఎవరాడు ఇంటి మీద రాళ్ళేస్తా ఉంది? Oh, Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, తెలియక కాల్చాను. సరే నాన్న. నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రదేశం నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చి మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు. పాపిష్టిదానా, మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నేను నరకేయాలి. నన్ను క్షమించమ్మమ్మా, ఇప్పుడు నాకేం తోచట్లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఈ విషయం ఎవరికి తెలియదుగా? తెలీదమ్మమ్మా, ఈ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను. నాకు తల్లైనా తండ్రైనా నువ్వే నన్ను కాపాడాలి. ఇంకో 2 రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మా నాన్న నిశ్చితార్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే. ఎన్నో నెల? 3వ నెల. ఓ పని చేద్దాం, ఆ రాజమాన్ని చేసుకుంటావా? నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు ఏ మానో మాకో ఏదైనా నాకు ఓకే. అవును, రాజమోహన్ అమాయకుడు కదా, మోసం చేయొచ్చా? వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే, అక్కడ ఇవన్నీ సర్వసాధారణం. దేనికైనా ఒప్పుకుంటాడు. ఒప్పుకోను. నేనేం తిక్కలోని కాదు ఇట్టని దాన్ని చేసుకోవడానికి. దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి. ఏది భుజాన ఒక నేసుకొని చేతులతో ఇతను తీసుకొని గ్రూప్ గా వస్తుంది, దాన్ని కట్టుకోవాలా? అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం. అయ్యో అయ్యో, ఇది మోసం చేసే కుటుంబం, మాయదారి కుటుంబం. నాకొద్దు, నేను బాగా నడిపోతా. ఆగరా, పెద్ద నాగరికత అంటూ మాట్లాడావు.
పారిపోతావే అందుకని ఎవడో ఒకడు చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా? ట్యూన్ ఎవరు చేస్తే ఏమిరా, సాంగ్ హిట్ అయితే చాలు. ఇది సాంగ్ కాదు, బ్యాంగ్. థ్యాంక్ యూ అమ్మమ్మ. మా అమ్మమ్మే అమ్మమ్మ. ఇంత తేలిక రాజమాని వెళ్ళగొట్టే ఐడియా ఎవరిచ్చారు? అదే కదా, ఇలాంటి మొదలక్షపు ఐడియాలు మాధవ్ ఎప్పుడు ఇవ్వడు. అవును, ఎవరిని చేసుకోవడానికి వాడిని తరిమేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా. అశోక్ ని జడ్జి నుంచి వేరు చేయాలి, అంతే కదా. ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు, అన్ని పేక ముక్కల్ని పంపాలి. పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. మీరెవరో చెప్పండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు మీ దగ్గరికి. అశోక్ వస్తాడు. జైలు లోపల వాణ్ణి మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జి ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కలకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్వి. ఏం సార్ మాట్లాడుకుంటున్నారు? బాబాయ్ వీడెవడ? వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటో అరుపులు? నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? సారీ, ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో చూడండి సార్. రేయ్, నిన్ను. ఏ కష్టపై మేరే ఆగే గాడి మీద పెట్టావు? వాడిని కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. ఇదిగో నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్. దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి వచ్చాడా? Do you have any evidence for that? నువ్వు అతని మాటలు నమ్మద్దు, నేను చెప్పేది విను. వాడు మన నమ్మద్దు, నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రిక్ దెమ్. చెప్పరా. అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమూర్తిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లిని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ అలయమ భావన కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలిపెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పింది చాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడి పెంచిన రౌధన్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. ఈజ్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్, షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వారు చెప్పడు సార్, వారు చెప్పడు. వీడి చేత నిజాలని చెప్పించాలో నాకు తెలుసు సార్. మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టొద్దు, తీసుకెళ్ళిపోండి. జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్, వీళ్ళకున్న పలుకుబడి పేరు సార్. చెప్పు, చెప్పరా. వద్దు, నా మాట విను. ఆయన కొట్టద్దు. యు ఆర్ డూయింగ్ రైట్. అయ్యో, వాడిని చేయకురా. కోర్టు కర్బో బందుకు नीचे
సైకో కుర్చీ కట్ డౌన్. దాదా పై నీ రూమ్ కెళ్ళి ఈయన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. తీసుకురావద్దు. నో నో లేదా ఈయన ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. తారా వద్దు. రా త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. పద. మేరా జీబు he'll die. ఓ స్టార్ట్ చేయి. మీరు ఎక్కడే త్వరగా. ఏంటి నువ్వనేది? ఎగతాళా? నాదో కాలు చేయిపోయింది సార్. ఇది ఎగతాళికి చెప్పే విషయమా? జడ్జితో పాట? అవును సార్. ల్యాప్టాప్ ఆల్సో? అవును సార్. ల్యాప్టాప్ మాత్రమే కాదు, పెన్ డ్రైవ్ కూడా. వైట్ అంబేస్టర్గా? అవును సార్. వహా కోయి తెలుగు నహీ జాతా హై నా ఆరీషో? లేదు సార్, ఇక్కడంతా బెంగాలీలే. నేను మాత్రమే తెలుగువాడిని. సారీ మ్యామ్, జరిగిందంతా విన్నాను. సార్ ఆ అశోక్ ఉన్నాడే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకంటే హైయర్ ఆఫీసర్ నేను. నాకు ఇన్ఫార్మ్ చేయలేదే? సార్ ఎవరికో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళింది చెప్పారు సార్. అరెస్ట్ హిమ్. పోలీస్ కస్టడీలో ఉంచి వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. సార్ చంపుతో పోరో. మేడం, నిజానికి అశోక్ జడ్జి గారిని చంపడానికే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ జడ్జి గారు ఈ ఊరు వచ్చిన మొదటి రోజే వారిని షూట్ చేయడానికి వచ్చిన గ్రూపును మేము చేజ్ చేశాం. Don't move. బస్ ఓకే చారు, తుమ్రో జాओ. ఇలాంటి దెబ్బలు నీకు సర్వసాధారణం కాదు. ఇంతకంటే ఎక్కువ డబ్బిస్తే ఆ జడ్జిని మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తావుగా. నాకు తెలుసురా నువ్వు ఆ జడ్జిని చంపుతావని. నాకు జన్మనిచ్చిన తండ్రి సార్, ఆయన నేను ఎలా చంపుకుంటాను సార్? సరే, నువ్వు కాకపోతే ఏంటి, ఇంకెవడికో డబ్బిచ్చి వాడి చేత చంపిస్తారు. ఎవరిని మా నాన్నని చంపనివ్వను. నీ వల్ల కాదురా. అవుతుంది. వాళ్ళదో పెద్ద గ్రూప్, నువ్వు ఆపలేవురా. ఆపుదా ఆపుదా. ఎలా ఆపుతావు? 24 గంటలు పక్కన ఉండి కాపలా కాయాలి. అంగరక్షకుళ్ళ కుదురుతుందా? కుదరదు కాదు. నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. అందుకు నువ్వు అప్రూవర్గా మారాలి. ఎందుకు నవ్వుతావు? మీ నాన్నకి మాత్రమే కాదురా, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి నీకు ఛాన్స్. ఏం చేయవా? నేనా? నా వల్ల కాదు సార్. అవుతుంది, నీ వల్లే అవుతుంది. అశోక్ ద్వారా హంతకుల ముఠాని తీవ్రవాదుల్ని మూకమ్మడిగా పట్టుకోవడానికి వాడిని ఇంటికి పంపించాను. వాడు హంతకుల్లా బాగానే నటించాడు. జడ్జి గారిని కాపాడడం మాత్రమే కాకుండా వారి ఎంక్వైరీ ఫైండింగ్స్ ని కోర్టులో అప్పగించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు అనుకుంటాను. నా కోసమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. అధైర్యపడవలసింది ఏమీ లేదు. పొద్దుతారా వీడి మాట వినొద్దు. దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ పక్కన ఆపు. భయపడకు. వద్దంతో మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదమ్మా, నన్ను చంపేసినా పర్వాలేదు. నా మాట వినమ్మా, నేను చచ్చినా పర్వాలేదు. లేదు నాన్న, మిమ్మల్ని నేను చావనివ్వను. నీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి ఒక వారం గడిపాను. నాకది చాలు. నా లైఫ్లో మీతో ఇంత క్లోజ్గా ఉండడం ఇది మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. ఎవరు?
చేతిరా. రే మాధవ, నువ్వు నా మాధవ? మాధవ రేయ్, పెట్రోల్ పోసి అందరినీ తగలెట్టండి. జడ్జిని మాత్రమే కాదురా, ల్యాప్టాప్ తో సహా అన్ని ఎంత కావాలి. అంకల్ బాబ్ టైం సెట్ చేసి ఉంది. అయ్యో దేవుడా, ఇలా చేసావేంటి?
నిన్ను కాపాడుకున్నాను నాన్న.